తర్వాతది 16వది, ఈ ప్రపంచంలో నేను ఒక గడ్డిపరక లాంటి వాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడం. గడ్డిపరక అంటే తక్కువని కాదు, అంటే పెద్ద ప్రపంచం, ఎన్ని గ్రహాలు ఉన్నాయో తెలియదు, ఇంత పెద్ద ఆకాశం మొదట్లో మొదలుపెట్టి చివరికి ఎండ ఎట్లా అయిందో తెలియదు. అట్లాగే మొత్తం సప్త సముద్రాలు ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ఎండ అయ్యాయో తెలియదు. తర్వాత భూమి ఎక్కడ మొదలైంది, ఎప్పుడు నీళ్ళల్లో కలిసిపోతుంది, ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. అట్లాగే తర్వాత అగ్ని, తర్వాత ఎక్కడెక్కడ కార్చిచ్చులు జరుగుతాయో ఏమవుతుందో తెలియదు అగ్ని గురించి కూడా. ఆ తర్వాత గాలి మనం స్పర్శ అనుభూతి చెందుతాం కానీ దాన్ని చూడము, అది తెలియదు. అది ఉన్నంతకాలమే మనం ఉంటాము. అంటే అది ఎప్పుడు ఉంటుంది, మనమే ఉండం, అంతే కదా గడ్డిపరక అంటే. ఆ తర్వాత వచ్చేసేసి ఆకాశం. ఇట్లా ఏంటి మనకి అల్టిమేట్ ఏంటి, ఇంత పంచభూతాల గురించి కానీ, సూర్యుడి గురించి కానీ, అలాగే చంద్రుడి గురించి కానీ, కనపడుతున్నటువంటి విషయం గురించి కానీ అంత రీసెర్చ్ చేస్తున్నారు కానీ దేని మీద కూడా నాకు కంప్లీట్గా ఇది అవగాహన ఉంది అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు? మన శరీరానికి సంబంధించిన విషయాలే. ఏదన్నా ఒక చిన్న కొన్ని హెల్త్కి సంబంధించినవి ఏదైనా అడిగామనుకో, ఇవమ్మా ఇది నాన్ సస్పెక్టబుల్, తెలియదు, ఇంతే, ఇట్లా మేనేజ్ చేసుకోవాల్సిందే. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటి, మనకేమీ తెలియదు. మరి ఈ తెలియని వాళ్ళం ఏంటో అంతా తెలిసిందని, నాకే అంతా ఉందని, లేదా నేనంత గొప్పవాడిని కాదని అంత అహంకారం ఎందుకు? ఏమి లేదు, కనీసం ఒక తుమ్ము వస్తుంది, తుమ్ము ఆపటం కూడా తెలియదు, అంతేగా. ఇప్పుడు అందరం కూర్చొని మీటింగ్ జరుగుతూ ఉంటుంది, చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది, పాపం తుమ్ము వస్తుంది, ఎట్లా ఆపుతాడు? మొహమాటంగా ఉంటుంది కదా, ఎక్స్క్యూజ్ మీ ఏదో ఆపేసి ఇబ్బంది పడతాడు. అంటే ఏంటి, మన చిన్న విషయాల్లో కూడా మనకు అవగాహన లేదు. మనకు అవగాహన ఉన్నదేంటి, మన ఆలోచనలు ఎలా పోతున్నాయి, నా మనసు ప్రశాంతంగా ఉందా లేదా. ఇందాక చెప్పినట్టుగా నేను ఈర్ష్యన నేను పోల్చుకుంటున్నది నిజంగానే నిజాయితీగా నేను పైకి వెళ్ళడానికి జ్ఞానం కోసం పోల్చుకుంటున్నానా అని. అంతే తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏ కోరిక నాకు కంప్లీట్గా తీరింది అని సంతృప్తి పడి శరీరాన్ని చాలించిన వాడు ఎవ్వడూ లేడు. అంటే ఏంటి, ఈ ప్రపంచంలో కోరికలు ఎప్పుడూ తీరవు. నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించినా, ఎంతమంది బంధుగణాన్ని తయారు చేసుకున్నా, ఒక పదవి వచ్చినా ఇంకోటి వచ్చినా జస్ట్ టెంపరీ, తెలిసిపోతూ ఉంటుంది. ఇదిగో ఈ 4 ఏళ్ళే ఉంటాను, ఈ 5 ఏళ్ళే ఉంటాను, లేదంటే కాకపోతే ఇంకా పోరాడితే ఇంకో 5 ఏళ్ళు ఉంటాను. ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు, ఎంతమంది మహానుభావులు వచ్చారు, ఎంతమంది రిచెస్ట్ మనుషులు వచ్చారు, ఎన్ని రాజ్యాలు, ఎక్కడున్నాయి ఇవన్నీ హిస్టరీలో నోట్లో రాసుకోవటానికే తప్ప ఇంకోటి ఏం లేదు కదా. కానీ అంటే ఏంటి, నీ చేతిలో ఉన్నది నీ జీవితం, అంతే. అంటే సత్యం ఏంటి, నువ్వే సత్యం. అందుకే నువ్వు సత్యమైనప్పుడు నువ్వు ఎలా ఉండాలి, చాలా నేను ఎప్పుడైతే నేను గడ్డిపరకను అంటే అని మళ్ళీ తక్కువగా ఉండడం కాదు. అంటే ఏంటి, జీవుడు అనేవాడు మళ్ళీ నేను బలహీనుణ్ణి, నీ బాంచన కాలు ముక్కుతా, నువ్వు చాలా గొప్పవాడివి, అది కాదు దాని ఉద్దేశం. అంటే ఏంటి, నాకు అహంకారం వద్దు అనే పాయింట్ మీదనే అవసరం. ఎప్పుడు ఆ గడ్డిపరకను అనే విషయం కూడా ఎప్పుడు వెళ్ళి తెలుస్తుంది, నేను జీవుడినేం కాదు, నేను మరీ అంత తక్కువైన వాడిని కూడా కాదు, భగవతత్వం నాలో ఉండబట్టే నేను కూడా నడుస్తూ ఉన్నాను. నేను గడ్డిపరకనైనప్పుడు ఎదురువాళ్ళు కూడా గడ్డిపరకే కదా, నేను గొప్పవాడిని అయినప్పుడు ఎదురువాళ్ళు కూడా గొప్పగా వాళ్ళే కదా. నీలో ఉన్నదే నువ్వు బయట చూస్తావు. అంటే ఏంది, అందుకని ఏం చెప్తాడు, మనిషి సుఖంగా ఉండడానికి 2 ప్రిన్సిపల్స్ చెప్తారు. ఒకటేంటి, మిథ్య, జస్ట్ ఇల్యూషను, వచ్చావు వెళ్ళిపోతావు, ఈ 4 రోజుల వ్యవహారం, దీనికంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ మాయా, ఇల్యూజన్, అంతే. అంటే ఏంటి, ఉన్నట్టు కనపడుతున్నది, ఇదేం పర్మనెంట్గా ఏం ఉండదు, అది మనకు తెలిసిపోతుంది అనే విషయం తెలిసినప్పుడు ఇంకా టెన్షన్ పడటం ఎందుకు. ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం తింటున్నా, ప్రతి మొమెంటు ప్రతి సెకండ్ హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి మనం ఉండడం అన్నమాట. ప్రయత్నం చేయడం కాదు, ఉండడమే, ఆనందంగా ఉండడమే, అది నువ్వే. ఏదో బికమింగ్ కాదు, బీయింగ్. బికమింగ్ అంటే ఏంది, నేను అలా అయితే ఆనందంగా ఉంటాను, నేను వాళ్ళలాగైతే ఆనందంగా ఉంటాను కాదు, బీయింగ్, నువ్వే ఆనందం, నువ్వు అలా ఉండడం. ఆ తర్వాత రెండోది ఏంటి, ఇది అంతా నీ సృష్టే, అంతే కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, నాకు ఈ తల్లిదండ్రులకే నేను పుట్టడం ఏంటి, ఈ చెల్లెలో అక్కో తమ్ముడో వీడే రావడం ఏంటి, తర్వాత నాకు ఈ భర్త ఏంటి, నాకు ఈ అత్తగారు మామగారు, తర్వాత ఈ పిల్లలు, ఈ నేను చేసుకున్న వృత్తి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏం చేసుకున్నా ఇది నా సృష్టే. మరి నా సృష్టిని నేను ఎలా చూడాలి, గౌరవంగా చూడాలి, ప్రేమగా చూడాలి. నువ్వు అవతలోడు ఎవడో తీసుకొచ్చి నేను ఎత్తిన పెట్టలేదు కదా, నువ్వే సృష్టించుకున్నావు. అందుకని నీ సృష్టి కాబట్టి నువ్వు ఎలా ఉంటావో అవతల నీ సృష్టిని కూడా అదే విధంగా గౌరవించడం, ప్రేమగా ఉండడం చూసుకోవాలి.
గడ్డి పరక అంటే దానికి అట్లా అంటే ఏంటి, నువ్వెంత అవతల అంత అనేటువంటి విధానంగా ఉండడం. ఒకటేమో మిథ్య వెళ్ళిపోతుంది, రెండోదేమో నేను చాలా గడ్డి పరక అంటే ఏంటి, నేను భగవతత్వంలో నుంచి వచ్చిన దాన్ని కాబట్టి అంతా ఇది నా సృష్టే కాబట్టి దీనికంత నేను స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోగలగా ఉంటే సంతోషంగా సుఖంగా ఉంటాము. ప్రపంచంలో ఏదో వస్తుంది అని ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ఏ వస్తువు నుంచి కానీ ఏ మనిషి నుంచి కానీ సంతృప్తిగా సంపూర్ణంగా ఏమీ ఉండదు. ఎక్కడో ఒక లోపం, ఇలా వాళ్ళు కూడా ఇలా చేస్తే బాగుండో అలా చేస్తే బాగుండనో ఉంటుంది. అందుకని తెల్లవారు నిద్ర లేచింది మొదలు పక్క వాళ్ళని కరెక్ట్ చేయటంలోనే మన జీవితాలంతా వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎప్పుడూ కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళ మనసు ప్రకారమే వాళ్ళు నడుస్తారుగా, వీళ్ళ మనసు ప్రకారమే నడుస్తారు. అందుకని ఎవరి మనసు ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు, నాకు ఇబ్బంది లేనంత వరకు ఇది నా సృష్టే కదా అనేటువంటి వ్యవహారం మనసులో పెట్టుకొని హాయిగా సుఖంగా సంతోషంగా శాంతిగా ఉంటాం.